తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితను అరెస్ట్ చేశారు పోలీసులు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు కవిత. పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చిన ఆమె సెక్రటేరియట్ ముందు బైఠాయించారు. ఎన్టీఆర్ మార్కులో ఉన్న రోడ్డుపై వడ్లు వరి పారపోసి నిరసన వ్యక్తం చేశారు. కవితతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో సెక్రటేరియట్ వద్ద ఆ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. ధాన్యంలో తరుగు తీయవద్దని, తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కవిత, టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. దిగటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు ధర్నా చేస్తున్న ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తరువాత ఇటీవల టీఆర్ఎస్ పేరుతో తన పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీని ప్రకటించిన తరువాత ఆమె ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలకు పోటీగా ఆమె నిరసన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో రైతుల పక్షాన ధర్నాకు దిగారు. జై తెలంగాణ. ఈ ప్రభుత్వం కేవలం ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టడం తప్ప మరొక దృష్టి లేకుండా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ప్రత్యేకించి రైతులకు 50-60 రోజుల నుంచి ఇబ్బంది జరుగుతున్న ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేయకపోవడం అనే దారుణం. తక్షణమే రివ్యూ చేయాలి. మిగతా కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లన్నీ కొనాలి. ఖచ్చితంగా జొన్నలు కొనాలి, పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి. అందరూ రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. యూరియా దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. మరి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అంటారు. ఆ విషయం గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటకు తగినటువంటి విలువ లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా రైస్ మిల్లర్లు, స్థానికంగా ఉండే ఆఫీసర్లు, ముఖ్యంగా కలెక్టర్లు మౌఖికంగా ఆదేశాలు ఇస్తా ఉన్నారు. కొన్నటువంటి ప్రతి రైస్ ని కూడా, ప్రతి వరిని కూడా, వడ్లను గ్రేడ్ ఏ కాకుండా మరి నాన్ గ్రేడ్ కింద కొంటున్నారు. దానివల్ల రైతులకు అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లా జరగకుండా మరి నిర్మూలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితను అరెస్ట్ చేశారు పోలీసులు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు కవిత. పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చిన ఆమె సెక్రటేరియట్ ముందు బైఠాయించారు. ఎన్టీఆర్ మార్కులో ఉన్న రోడ్డుపై వడ్లు వరి పారపోసి నిరసన వ్యక్తం చేశారు. కవితతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో సెక్రటేరియట్ వద్ద ఆ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. ధాన్యంలో తరుగు తీయవద్దని, తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కవిత, టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు ధర్నా చేస్తున్న ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తరువాత ఇటీవల టీఆర్ఎస్ పేరుతో తన పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీని ప్రకటించిన తరువాత ఆమె ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలకు పోటీగా ఆమె నిరసన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో రైతుల పక్షాన ధర్నాకు దిగారు. Down, 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 down.